జయహోరాల్ సార్ది అధ్యక్షుని వాసు ఎలేటి. మన జయహోరాల్ సార్ది హైటెక్ బస్ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ మధ్యకాలంలో మోజో బస్సు యాక్సిడెంట్ మీ అందరికీ కూడా తెలుసు, నార్కట్పల్లి దగ్గర. దాంట్లో బాధితుడిగా ఉన్నటువంటి ప్రమాదానికి గురైనటువంటి మన డ్రైవర్ ఇక్కడ శ్రీను కోరుకొండ దగ్గర నరసాపురం అనేటువంటి గ్రామంలో ఈరోజు అతి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ చూస్తే మీరు ఒక్కసారి ఇలాంటి పరిస్థితి చూస్తే మోటార్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భయం అనేటువంటిది మొదలవుతుంది. మెయిన్ ఇలాంటివి జరుగుతున్నా కానీ ఎవరిలో కూడా బాధ్యత ఉండట్లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు హైటెక్ బస్ గ్రూప్ లో ఉన్నటువంటి మీ అందరూ మీ వంతు సహకారం అందిస్తున్నటువంటి అమౌంట్ ఈరోజు మన శ్రీని గారికి వాళ్ళ ఇంటికి వచ్చి మనం అందించడం జరుగుతుంది. అలాగే యూనియన్ లో అసోసియేషన్ లో మహా అయితే ఒక 10,000, 20,000 లేదా ఒక 50,000 అందించగలరు. కానీ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఇన్సూరెన్స్లోనే సద్వినియోగం చేసుకోండి. ప్రమాదం జరిగిన తర్వాత నీ కుటుంబం రోడ్డున పడిన తర్వాత అయ్యో పాపం అనేవారు తప్ప నీ కోసం వచ్చి నిన్ను ఆదుకునే వాళ్ళు కానీ ఆదరించే వాళ్ళు కానీ ఉండరు. ఎందుకు తెలియజేస్తూ ఉన్నామంటే, ప్రతిరోజు ఇలా 2 వీడియోలు 3 వీడియోలు చేసి పెడతానే ఉన్నా, అవగాహన కల్పిస్తాను. ప్రతిరోజు అనేక యాక్సిడెంట్లు, అనేక ప్రమాదాల్లో డ్రైవర్లే కాళ్ళు పోవడం, చేతులు పోవడం, ప్రాణాలు కోల్పోవడం. ఈరోజు చిన్న వయసు, మహా అయితే 20-25 వయసు, అంత చిన్న వయసులో ఉన్నటువంటి కుర్రాడు పరిస్థితి చూడండి. ఎంతమంది సేవ చేయాలి? కుటుంబాన్ని పోషించవలసినవాడే మంచం మీద పడి ఉంటే ఆ కుటుంబానికి దిక్కెవరు? మీకోసమే, మీ కుటుంబాల కోసమే. పోస్టల్ ఇన్సూరెన్స్ ద్వారా 549 రూపాయలు, 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్. ఒకరోజు మీరు సహజమైన అలవాట్లు ఖర్చు పెట్టేంత అమౌంట్ కాదు. ప్రతిరోజు మన మోటార్ ఫీల్డ్లో డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర కంట్రోల్ చేసుకోవడానికి సహజమైన అలవాట్లకి ఎంత అమౌంట్ ఖర్చు పెడతాం? దానితో పోలిస్తే ఒక కనీసం 500 రూపాయలు ఎట్టు ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టలేరా? ఒకసారి చూడండి. దాదాపు కోలుకోవడానికి సంవత్సర కాలం బట్టేలా ఉంది. కుటుంబ పరిస్థితి ఏంటి? కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు ఎవరు? యాజమాన్యం ఏ విధంగా స్పందించింది? ఎప్పుడైనా ఒక బండి మీద ప్రమాదానికి గురైతే నీ ఓనరు ఆ బండి రిపేర్ చేయించుకుని మరొక డ్రైవర్ని తీసుకెళ్ళి ఎక్కించుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే నీ పక్కన ఉన్నటువంటి డ్రైవర్లు వెళ్ళే వాహనాన్ని నడుపుతారు. కానీ ఇక్కడ మంచం మీద ఉన్నటువంటి వారి పరిస్థితి చాలా దారుణం. చూస్తుంటేనే మనసు కదిలించేస్తుంది. ఎందుకంటే ఏంటి, ఒక నా తోటి డ్రైవర్ ఇలా మంచం మీద ఉన్నాడు, ప్రతిరోజు వీళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇస్తాం, ఒక 5,000 ఇవ్వగలం, 10,000 ఇవ్వగలం, ఒక 50,000 ఇవ్వగలం, లేకపోతే 1,00,000 రూపాయలు ఇవ్వగలం. అంతకుమించి ఇవ్వగలమా? ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి పోస్టల్ ఇన్సూరెన్స్ల ద్వారా అనేక ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? కనీసం ఈ వీడియో చూసినా మీరైనా మార్పు మీలో ఎక్కడి నుంచి అయినా మొదలవుతుందని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అలాగే డ్రైవర్లు ఎవరు కూడా శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా డ్రైవర్లకు ఎప్పుడు కూడా ప్రమాదం జరగదనేటువంటి గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఈ మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఎక్కడ ఎన్ని చెప్పినా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాలు చేసినా, ఎన్ని ప్రమాదాలు చూపించినా ప్రతిరోజు కూడా మీకు చెప్తూనే ఉన్నాం. మీరు మార్పు మాత్రం మొదలవట్లేదు. చిన్న వయసులో ఏ ఇన్సూరెన్స్ లేదు, కుటుంబానికి ఆధారం లేదు, కనీసం ఒక ఇన్సూరెన్స్ లేదు, వేలకు వేలు కట్టి లైసెన్స్ చేయించుకున్నాడు. కానీ ఎందుకు? ప్రమాదానికి గురే మంచం మీద ఉంటే యాజమాన్యం నుంచి కనీసం 1% సపోర్ట్ కూడా లేదు. డ్రైవర్ అసోసియేషన్లు అంటే కనీసం ఏ డ్రైవర్ అసోసియేషన్లో కానీ, ఏ డ్రైవర్ యూనియన్లో కానీ, ఎక్కడా కానీ సభ్యత్వం కానీ, ఐడెంటిటీ కార్డు కానీ ఏమీ లేదు. ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ఇతరుల ద్వారా ఈ వీడియో తీసుకుని 10 మందికి ఎందుకు అవగాహన కల్పిస్తున్నాం అంటే, ప్రతిరోజు తరచుగా ఎలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అనేక మంది ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడతాం కాదు, మీ కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. మీ కుటుంబాలు ఎలా బ్రతకాలి? కుటుంబాన్ని నడిపించవలసిన నువ్వే మంచం మీద పడుకుంటే నీ కుటుంబం ఎలా గడుస్తుంది అనుకుంటున్నావు? ఒక్కసారి మనసు పెట్టి ప్రతి డ్రైవర్ కూడా ఆలోచన చేయండి. నీ కోసం కాదు, నువ్వు బ్రతికి బాగున్నప్పుడు, నువ్వు డ్రైవర్గా పనిచేసినప్పుడు నీ కుటుంబం ఎలా ఉందో, ఒకవేళ నీ ప్రమాదం జరిగి ఇలా మంచం మీద ఉన్నప్పుడు కూడా నీ కుటుంబం బాగుండాలంటే నువ్వు నీ కుటుంబం కోసం బాధ్యత తీసుకుని ఒక ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన గ్రూప్ తరఫున అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేశారో, ఆ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ మన తోటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మన హైటెక్ బస్సు జయహోరాల్ సార్ హైటెక్ బస్సు డ్రైవర్స్ గ్రూప్ లో కొంతమంది అమౌంట్ ఇచ్చినటువంటి అమౌంట్ కలెక్ట్ చేసాం. ఆ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ మన శ్రీని గారు ఆయనకి అందించడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. మా కోసం, మా ఇంటి కోసం కాదు, మీకోసం, మీ కుటుంబాల కోసం బాధ్యత తీసుకోండి. అనేక యాక్సిడెంట్లు జరుగుతుంటే ప్రతిరోజు నేను ఒక 4-5 యాక్సిడెంట్ల కోసం ఫోన్ చేస్తుంటే మనసు చాలా బాధగా ఉంటుంది తోటి డ్రైవర్ని. కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం ఇలాంటివి చూసినప్పుడైనా మీలో మార్పు మొదలవ్వాలని
మరొకసారి తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాధ్యత వహించి మన హైటెక్ బస్ డ్రైవర్స్ గ్రూప్ లో మన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆనంద్ గారు, అలాగే బొమ్మూరి శంకర్ గారు, భూపతి గారు, ఇలా తోటి డ్రైవర్ మిత్రులు వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు? తోటి డ్రైవర్లు శ్రీను గారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మానవత్వ దృక్పథంతో తోటి డ్రైవర్లు సహాయం చేయాలని. కనీసం మీ అందరూ కూడా గమనించి ఈ అమౌంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచైనా అర్థం చేసుకుని ఆచరించాలని మరొకసారి తెలియజేస్తాను. జై హోరాల్ సార్.